హలో ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో పాలస్తీనా ప్రత్యేక దేశంగా ఎందుకు మారలేదు అనే విషయాన్ని తెలుసుకుందాం. 1948వ సంవత్సరం నుండి అరబ్కి, ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం మొదలైంది. ఆనాటి నుంచి నేటి వరకు పాలస్తీనాలో యుద్ధం ఆగలేదు. 50 ఏళ్ల కిందట 1973లో అరబ్, ఇజ్రాయెల్ మధ్య మూడో యుద్ధం జరిగింది. ఆ తర్వాత అరబ్ దేశాలతో ఇజ్రాయెల్కి ప్రత్యక్షంగా యుద్ధం జరగలేదు. అయితే పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ మాత్రం కొనసాగుతూ ఉంది. ఈ ఘర్షణలకు ముగింపు పలికి రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు రెండు దేశాల సూత్రం టూ నేషన్ ఫార్ములా చాలాసార్లు తెరపైకి వచ్చినప్పటికీ అది ఆచరణకి నోచుకోలేదు. పాలస్తీనా, ఇజ్రాయెల్ను రెండు దేశాలుగా ఏర్పాటు చేయడమే ఈ ఫార్ములా ముఖ్య ఉద్దేశం. 1947లో ఐక్యరాజ్యసమితి ఈ ఫార్ములాను ప్రతిపాదించింది. ఇజ్రాయెల్ యూదుల దేశంగాను, పాలస్తీనా అరబ్బుల దేశంగాను అప్పట్లో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలు చేసిన కాలం నాటికి మొత్తం భూభాగంలో యూదుల సంఖ్య 10% మాత్రమే. అయితే టూ నేషన్స్ ఫార్ములా ప్రకారం భూభాగాన్ని ఇద్దరికీ సమానంగా పంచాలనేది ప్రతిపాదన. అందుకు అరబ్ దేశాలు ససేమిరా అంగీకరించలేదు. ఈ ఒప్పందం తిరస్కరణకు గురి కావడం అరబ్, ఇజ్రాయెల్ మధ్య తొలి యుద్ధానికి దారితీసింది. ఒకానొక దశలో ఈ రెండు దేశాల ఫార్ములాకి పాలస్తీనా, ఇజ్రాయెల్ అంగీకరించాయి. కానీ ఈ ఫార్ములా ఎలా విఫలమైందో ఇప్పటికీ చిక్కని ప్రశ్నే. అసలు ఏంటి ఈ రెండు దేశాల ఫార్ములా? 1947లో ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన ఈ రెండు దేశాల ఫార్ములాలో సాధ్యాలను పరిశీలించి ఆచరణ దిశగా అడుగులు వేసేందుకు ఇజ్రాయెల్, పాలస్తీనా 1993లో నార్వే రాజధాని ఓస్లోలో సమావేశమయ్యాయి. ఈ శాంతి ఒప్పందాన్ని ఓస్లో ఒప్పందంగా కూడా అంటారు. శాంతి ఒప్పందం మేరకు పాలస్తీనా అథారిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ను ఈ అథారిటీ పరిధిలోకి తెచ్చారు. 5 ఏళ్లలోపు ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేలా చర్చలు జరిగాయి. మరోవైపు పాలస్తీనా కూడా ప్రత్యేక ఇజ్రాయెల్ని గుర్తించింది. వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్లో పరిపాలన సాగించేందుకు పాలస్తీనియన్ నేషనల్ అథారిటీని త్వరగా ఏర్పాటు చేయాలని కూడా ఈ ఒప్పందంలో పేర్కొన్నాయి. అయితే ఆ తర్వాత శాంతి పద్ధతులు మొత్తము అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. రకరకాల సమస్యలు మొదలవడం స్టార్ట్ అయ్యాయి. శాంతి ప్రక్రియ ఎందుకు ఆగిపోయింది అసలు? రెండు దేశాల ఫార్ములాకి ఓస్లో ఒప్పందంలో అంగీకారం కుదిరింది కదా. అయితే అది ఎప్పటిలోపు జరగాలని కాల పరిమితిపై మాత్రం స్పష్టత రాలేదు. ఇజ్రాయెల్కి, పాలస్తీనాకి మధ్య ఉన్న ప్రధాన సమస్యలు ఇవే. రెండు దేశాల మధ్య సరిహద్దు ఎక్కడ నిర్ణయించాలి? జెరూసలేం ఎవరి ఆధీనంలో ఉండాలి? ఇజ్రాయెల్లో నిరాశ్రయులైన పాలస్తీనియన్ల పరిస్థితి ఏంటి? వారు ఎలా తిరిగి వస్తారు? పాలస్తీనియన్ ప్రాంతంలో స్థిరపడిన ఇజ్రాయిల్ పౌరులను అక్కడి నుంచి తరలిస్తారా? 5 ఏళ్ల పాలస్తీనా అథారిటీ ఏర్పడిన తర్వాత ఈ సమస్యలన్నిటినీ చర్చిస్తామని ఒప్పందంలో ఉంది. అయితే అది జరగనే లేదు. ఓస్లో ఒప్పందం పూర్తి స్థాయిలో అమలు జరగకపోవడానికి ఇరు పక్షాలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్లోని తెల్ అవీవ్ యూనివర్సిటీలో మిడిల్ ఈస్ట్ స్టడీస్ ప్రొఫెసర్ మీర్ తల్విక్ దీని గురించి ఎప్పుడూ చెప్తా ఉంటారు. పాలస్తీనా, ఇజ్రాయెల్కి చెందిన రెండేసి గ్రూపులు శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నాయి. మొత్తం ప్రాంతం తమ దేశానికే చెందుతుందని ఆ గ్రూపులు వాదిస్తున్నాయి. పాలస్తీనా వైపు హమాస్, ఇస్లామిక్ జిహాద్ సంస్థలు శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తుండగా, ఇజ్రాయెల్ వైపు ఫండమెంటలిస్ట్, జూయిష్, రిలీజియస్ నేషనలిస్ట్ గ్రూపులు వ్యతిరేకిస్తున్నాయి. 1993 ఒప్పందానికి నిరసనగా హమాస్, ఇస్లామిక్ జిహాద్ సంస్థలు యూదులపై దాడులు చేయడం మొదలుపెట్టినాయి. మరోవైపు ఈ శాంతి ఒప్పందాన్ని సమర్థించిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఇత్సాక్ రాబిన్ను జూయిష్ ఫండమెంటలిస్ట్ సంస్థ హతమార్చింది. ఆ తర్వాత 1996లో జాతీయవాద భావాలున్న రైట్ వింగ్ పార్టీ ఇజ్రాయెల్లోకి అధికారంలోకి వచ్చింది. శాంతి ప్రక్రియను ముందుకు ఎలా తీసుకెళ్లాలని ఈ ప్రభుత్వం అనుకోలేదు. ఆ తర్వాత ఇరు వర్గాలు పలుమార్లు సమావేశమైనప్పటికీ సమస్యకు పరిష్కారం మాత్రం దొరకలేదు. అదే సమయంలో పాలస్తీనియన్లు ప్రాంతాల్లో యూదుల కాలనీలను విస్తృతం చేయడంపై ఫోకస్ పెట్టింది ఇజ్రాయెల్. దానికి తోడు అక్కడ రైట్ వింగ్ ప్రభుత్వం జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా ప్రకటించింది. ఏ దేశం ఏర్పాటుకైనా ముందుగా కావాల్సింది భూభాగం.
పాలస్తీనాకు కూడా అదే అవసరం. అయితే పాలస్తీనా ప్రాంతంగా చెబుతున్న వెస్ట్ బ్యాంక్‌లో ఇప్పటికే వేల సంఖ్యలో యూదుల కాలనీలున్నాయి. అరబ్బులు ఎక్కువగా ఉన్న ప్రాంతమైన జెరూసలేంను ఇజ్రాయెల్ తమ రాజధానిగా ప్రకటించింది. అమెరికా సహా చాలా దేశాలు దాన్ని గుర్తించాయి. అందువల్ల భౌగోళికంగా ప్రత్యేక పాలస్తీనా దేశం ఏర్పాటు చేయడం కష్టమని చాలామంది భావిస్తున్నారు. పాలస్తీనా ప్రత్యేక దేశ ఏర్పాటు విషయం 1990 నాటితో పోలిస్తే ఇప్పుడు మరింత కష్టంగా మారింది. వెస్ట్ బ్యాంక్‌తో పాటు జెరూసలేం చుట్టూ యూదుల కాలనీలు విపరీతంగా పెరిగిపోయాయి. 1993 ఒప్పందం నాటికి ఆయా ప్రాంతాల్లో యూదుల సంఖ్య 1,20,000 కాగా ఇప్పుడు ఆ సంఖ్య 7,00,000 దాటేసింది. ఇప్పటికీ కూడా యూదుల కాలనీలు ఏర్పాటవుతూనే ఉన్నాయి. చట్టాలను కూడా ఉల్లంఘించి ఈ ఇజ్రాయెల్ కాలనీలు ఏర్పాటవుతున్నాయి. దానికి తోడు 2 దేశాల ఫార్ములాకి ఇజ్రాయెల్ అనుకూలంగా లేదు. మరోవైపు పాలస్తీనా, హమాస్, ఫతా గ్రూపులుగా విడిపోయింది. దీంతో పాలస్తీనా ప్రజల తరపున శాంతి ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరూ లేరు. 2 దేశాల ఫార్ములా ఎప్పుడు సాధ్యం కాదా? ఇరుపక్షాల మధ్య సయోధ్యకు ఇంకా అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇజ్రాయెల్ అందుకు సుముఖంగా లేదు. ఈ విషయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వ వైఖరిని అందరూ విమర్శిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు సమస్య పరిష్కారం కోసం చూడకుండా సమస్య ఎలా ఉందా అలానే వదిలేశారు. వెస్ట్ బ్యాంక్ మాదిరిగా ఇక్కడ పాలస్తీనా అథారిటీ ఉండాలని, దానిపై వాళ్ళ నియంత్రణ ఉండాలని చాలామంది అనుకుంటున్నారు. అంటే స్వతంత్రంగా వ్యవహరించేందుకు వీల్లేని ఒక బలహీనమైన అథారిటీ ఉండాలని వారి కోరిక. అన్నింటిపై తమ నియంత్రణ కొనసాగాలని ఇజ్రాయెల్ కోరుకోవడం సరికాదు. దాని నుంచి ఇజ్రాయెల్ బయటికి వచ్చినప్పుడే పరిష్కారం సాధ్యమవుతుంది. పాలస్తీనా ఏర్పాటులో యూదుల కాలనీలే పెద్ద అడ్డంకి. గాజాలోని తమ కాలనీలన్నీ ఇజ్రాయెల్ తొలగించాలి. దానిపై నియంత్రణ కూడా వదిలివేయాలి. వెస్ట్ బ్యాంక్‌లో అదే జరుగుతుంది. కొద్దిగా కష్టమైనప్పటికీ అది జరగాలి. అలాగే జెరూసలేం విషయంలోనూ ఇరుపక్షాలు తమ వైఖరిని సడలిస్తే ఏకాభిప్రాయం సాధించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుత యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య శతాబ్దాలుగా నెలకొన్న ప్రతిష్టంభనను ఎవరు తొలగిస్తారు? అది దేవుడికే తెలియాల్సింది. అమెరికా చొరవ చూపుతుందా? ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా చొరవ చూపాల్సిన అవసరం లేదు. అమెరికా ముందుకొచ్చి అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగడితే సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అని నిపుణులు చెబుతున్నారు. మిడిల్ ఈస్ట్ ఈ ప్రాంతంలో ఏదైనా చేయాలని అమెరికా అనుకున్న ప్రతిసారి అలా జరిగిందనేది చారిత్రక వాస్తవం. ఈజిప్టు, ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం, జోర్డాన్‌తో ఒప్పందం, అబ్రహాం ఒప్పందాలే అందుకు నిదర్శనం. వీటన్నిటిలో అమెరికా పాత్ర ఉంది.